అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి ఆలయం గురించి తెలుసుకుందాం. ఈ ఆలయం దాదాపు 1000 సంవత్సరాల చరిత్ర కలిగి ఉందండి. ఇది 11వ శతాబ్దానికి చెందింది. అయితే నిర్మాణం మాత్రం 13వ శతాబ్దంలో ఈస్టర్న్ గంగా వంశానికి చెందిన రాజు నరసింహదేవుడి కాలంలో జరిగింది. ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం సింహాచలం కొండపై ఉందండి. ఇది సముద్ర మట్టానికి సుమారు 300 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఆలయం కళింగ శైలిలో నిర్మించబడిందండి. బయట నుంచి ఇది ఒక కోటలా కనిపిస్తుంది. 3 ప్రాకారాలు, 5 ద్వారాలు ఉన్నాయి. ఈ ఆలయం పడమర ముఖంగా ఉండటం ఈ ఆలయాన్ని ప్రత్యేకత. ఇలా ఉండడం విజయానికి సంకేతం అని నమ్మకం. ఆలయం పరిసరాల్లో 3 పవిత్ర జలధారలు ఉన్నాయి. అవే ఆకాశధార, చక్రధార మరియు మాధవధార. ఇక్కడ ఆలయంలో అత్యంత ముఖ్యమైన పండుగ చందనోత్సవం అండి. ఈ పండుగ వైశాఖ మాసం అక్షయ తృతీయ తిథి నాడు జరుగుతుంది. ఈ రోజునే ఏడాది పొడవునా స్వామిపై ఉన్న చందనపు పూతను తీసి భక్తులకు ఆ ఒక్కరోజే నిజరూప దర్శనం జరుగుతుందండి. ఇక్కడ గిరి ప్రదక్షిణ కూడా చేస్తారు. ఇది ఆషాఢ మాసంలో పౌర్ణమి తిథి నాడు నిర్వహిస్తారు. ఈ రోజున భక్తుల ఉపవాసం ఉండి సింహాచలం కొండను చుట్టూ సుమారు 30 కిలోమీటర్లు నడిచి ప్రదక్షిణ చేసుకొని తరువాత స్వామివారి అనుగ్రహంతో ఆయన్ని దర్శించుకుంటారు. ఆలయంలో ఒక కప్పస్తంభం కూడా ఉందండి. ఇది ఎంతో ప్రసిద్ధి చెందింది. ఈ స్తంభాన్ని తాకి ప్రార్థన చేస్తే రోగాలు తగ్గుతాయని, ముఖ్యంగా చర్మ వ్యాధులు నయమవుతాయని భక్తుల విశ్వాసం. 1000 సంవత్సరాల చరిత్ర, విశిష్ట సాంప్రదాయాలు, అద్భుతమైన నిర్మాణంతో ఉన్న ఈ సింహాచల శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి ఆలయం భక్తులందరికీ పరమ పుణ్యక్షేత్రం కనుక ఈ ఆలయాన్ని మీరు కూడా దర్శించి ధన్యులు కండి. జై శ్రీమన్నారాయణ. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.